సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పటి వరకు పులివెందుల పులి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళు. సో ఇప్పుడు పులివెందుల పులి నారా లోకేష్ గారు అంటున్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకంటే ఈ రెండు జడ్పీటీసీ ఎన్నికలకి నారా లోకేష్ గారు స్వతంత్రం ప్రకటించారు. ఫ్యాక్షన్ కబంధ హస్తాల నుంచి ఆ రెండు జడ్పీటీసీలు ఈవేళ తెలుగుదేశం కైవసం చేసుకోవడం గత ఎన్నో సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అవి కంచుకోటుగా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి. అలాంటి రెండు జడ్పీటీసీలని కూడా ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకోవడం వల్ల పులివెందుల పులి జగన్ కాదు, పులివెందుల పులి నారా లోకేష్ గారు అంటున్నారు. కొంచెం అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా అంటున్నారు వైసీపీ తరఫు వాళ్ళందరూ కూడా. దొంగ ఓట్లు వేసేసారు, గెలిచారు. అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఆ విధంగా చేసుకున్నారని చెప్పేసి కూడా. సరే, దొంగ ఓట్లు వేస్తే ఏదో 10% 5% వేసి ఉంటారని అనుకోవచ్చు వాస్తవంగా. ఒకవేళ దొంగ ఓట్లు వేసినా 90% ఓట్లు రావడం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు. మరి అదే కదా, ఇప్పుడు ఒకవేళ దొంగ ఓట్లు వేసారని చెప్పి వాళ్ళు అన్నట్టుగానే మనం అనుకుందాం. కానీ దొంగ ఓట్లు వేస్తే 10% ఎంతవరకు వేస్తారు, కానీ మొత్తం దొంగ ఓట్లు అవ్వవు కదా. డబ్బులు అందరూ పంచుతారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెంచకుండా ఎలక్షన్ చేశాడు. ఏం తక్కువ పంచడం ఎక్కువ పంచడం లేదు, రెండు పోటాపోటీగానే పోరాటం చేసి. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా వాళ్ళ కబంధాస్తాల్లో ఉంటాయి. కాదు అని ఓటు ఎవడైనా ఇతర పార్టీకి వేస్తే వాళ్ళు శాసనం రాస్తారు. ఆ కబంధాస్తాల నుంచి ఈరోజు పూర్తిగా ఆ నియోజకవర్గాలే బయటపడినట్టుగా అనిపిస్తుంది. ఈ రెండు జడ్పీటీసీలు న్యాయబద్ధంగానే గెలిచారండి. ఇప్పుడు వాళ్ళు కూడా తక్కువేం తినలా. వాళ్ళు కూడా మాజీ మంత్రుల్ని 10 మందిలో 15 మందిలో చుట్టూరు మోహరించారు. చాలా డబ్బులు పంచారు. రాజకీయ క్రీడ జరిగింది, అక్కడ యుద్ధం జరిగింది అనుకోవాలి. నిజంగా రాజకీయ యుద్ధమే జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం కానీ యుద్ధం జరిగినట్టు. అయితే మధ్యలో పోలీసులు నలిగిపోయారు విపరీతంగా. పోలీస్ డిపార్ట్మెంటు నిందలు పడుతూ అపవాదులు పడుతూ పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ చేస్తున్నారని వాళ్ళు, పోలీసులు మాకు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని రోడ్డు మీద పడేసి అరెస్టులు చేస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు చాలా గల్లంతిగా పోలీసులనే నిందిస్తూ, పోలీసులపై పడి ఏడుస్తూ, నిజంగా చెప్పాలంటే పోలీసులపై ఏడుస్తూ, పోలీసు వారికి నిద్ర లేకుండా చేసి ఎట్లా కొట్లా రెండు జడ్పీటీసీ నియోజకవర్గాలు కూడా ఇవాళ తెలుగుదేశం గెలుచుకోవడం ఇదంతా పోలీసు వారి క్రెడిట్. ఎందుకంటే పోలీసు వారు అక్కడ నిద్రాహారాలు మాని ఈ ఎన్నిక జరిపించారు. ఎందుకంటే అంత క్రిటికల్ సమస్య వచ్చింది అక్కడ రెండు పార్టీల మధ్య. కాబట్టి పోలీసు వారిని ఈ సందర్భంగా అభినందించాలి నిజంగా. ఎందుకంటే అక్కడ జగన్ మనుషులు కూడా తక్కువేం కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నా సరే కానీ అక్కడ జగన్ మనుషులు చేసిన అరాచకం కానీ వీళ్ళ మధ్య జరిగిన గొడవలు కానీ ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే చాలా పకడ్బందీగానే యుద్ధం జరిగింది. యుద్ధంలో తెలుగుదేశం విన్ అయింది. కాబట్టి వాళ్ళు ముందు నుంచి ఒక డ్రామా ఒకటి మొదలుపెట్టారు. తెలుగుదేశం అరాచకం చేస్తుంది, తెలుగుదేశమో దొంగ ఓట్లు వేసుకుంటుంది, తెలుగుదేశం రిగ్గింగ్ చేయబోతుంది అని ఎందుకు మొదలుపెట్టారంటే రెండు తెలుగుదేశానికి అయిపోతున్నాయి అని చెప్పి ముందే తెలిసిపోయింది వైఎస్ఆర్సీపీకి. కాబట్టి ఇలా అయితే మనం కొంచెమైనా పరువు దక్కించుకుంటాం. వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్పి వాళ్ళ మీద దోషిస్తే ఆ పరువన్నా నిలబడుతుంది. ఇప్పుడు నడుస్తుంది ప్రజెంట్ జడ్పీటీసీ కాబరో ఆ లెవెల్లో చూసుకుంటే అలా సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ జడ్పీటీసీ లెవెల్లో మా ఇష్టం అన్నమాట, మాకు నచ్చిన వాళ్ళు నిలబెట్టుకుంటాం. దొంగోట్లు అంటే నువ్వు బూత్ దగ్గర ఉన్నావు కదరా తమ్ముడు, మీ వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం. నువ్వు ఎవడివి, నువ్వు దొంగోట్లు అన్నకి మమ్మల్ని నువ్వు ఎవడేవో అని దొంగోట్లు అంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దొంగోట్లు అన్నికి నీకు ఛాన్స్ లేదు. ఫస్ట్ నువ్వు ఆడున్నా నేను ఆడున్నా పక్కన అందరి సమక్షంలో నడుస్తుంది. నువ్వు గెలిచినా దొంగోట్లు అంటే ఎట్లా నడుస్తుంది? నువ్వు గెలిచినా నేను అంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఎట్లా కాదంట గెలిచినాం, మేము గెలిచినాం అంతే. లతారెడ్డి గారు గెలిచినారు ఆవిడదే ఇంకా అక్కడ పై చేయి. నువ్వు జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్కి వాళ్ళకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ఇట్. ఓకే, యూ సే వన్స్ దట్స్ పాలిటిక్స్. ఎంపీ ఎమ్మెల్యే కాదరా తమ్మి, జడ్పీటీసీ ఎంపీటీసా దట్స్. నువ్వు లోకల్లో మాట్లాడుకో, నువ్వు గెలిచిందని నువ్వు కొట్లాట కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? నువ్వేమంటావు అంటే నువ్వు ఉన్నావు కదా బూత్ దగ్గర, నువ్వు ఉన్నావు, మీ వాడు ఉన్నాడు, మా వాడు ఉన్నాడు. అవునా? నువ్వేం పంపించినావు నన్ను? మా ఇష్టం రా, నీ నచ్చినోడికి వేసుకుంటా, నేను నాకు టీడీపీ ఇష్టం టీడీపీకి వేసుకుంటా. ఇప్పుడు చాలా మంది ఇక్కడ పాయింట్ రేజ్ చేస్తున్నారంటే అధికారం మీ చేతుల్లో ఉంది, అందుకోసమని మీకు ఇష్టం వచ్చిన రీతిని ఆడుతున్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి నడిచేటప్పుడు అట్లా అయిందని మేము అన్నామా?
జగన్ నడిచేటప్పుడు ఏమన్నామా, ఆయన డాడీ నడిచేటప్పుడు ఏమన్నామా, ఇప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ నడిచేటప్పుడు ఏమన్నావా, చంద్రబాబు. ఇది జడ్పీటీసీ ఎంపీటీసీ అనేవి లోకల్ లెవెల్ అనమాట. అవునా, నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అనుకుని నా దగ్గరకు వచ్చి అడుగు, నువ్వు పాలిటిక్స్ కానీ వాళ్ళ పెద్ద పెద్ద పేర్లు ఎత్తు. ఇది మా ఇష్టం రా, మా ప్రెసిడెంట్ మా ఇష్టం రా తమ్మి, మా ఇష్టం, మా ఏరియాలో ఆవిడే మంచి చేస్తావు నాకు. అవును, నువ్వు చెయ్యం నాకు తెలుసు అన్న. ఇప్పుడు నీ లోకల్ కాబట్టి నాకు తెలుస్తుంది. నాకు ఆవిడంటే నేను ఇష్టం, ఆవిడకే ఓటేస్తాను. నువ్వు ఎవడమైనా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా పొలికి తెచ్చుకొని నేను వెయ్యాను నీకు ఓటు. నువ్వు ఓటుకి 10,000 ఇచ్చినా నేను వెయ్యాను. నీ దగ్గర 20,000 తీసుకొని నేను ఆవిడకే వేస్తాను. నా ఇష్టం అది, నా ఓటు అది. నువ్వు వస్తావా రా తమ్మి మా గల్లీలోకి? ఆవిడ వస్తుంది మా గల్లీలోకి, ఆవిడ పోరాలైనా వస్తారు మా గల్లీలోకి. నువ్వు వస్తావా? రావు. నువ్వు నువ్వు అసలు నీకు సమాధానం చెప్పను నేను. గెలిచింది అంతే, అయిపోయింది ముచ్చట. నువ్వు ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని బందీలు చేసినా, ఎన్ని చేసినా వేస్ట్ ఆఫ్ ద టైం యువర్ నో. దట్స్ 100% న్యాయబద్ధంగానే గెలిచారు. న్యాయబద్ధంగా గెలుస్తారన్న. ఇప్పుడు బూత్ దగ్గర ఉంటారు కన్నా, పోలీసు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, అవతల పక్క అందరూ ఉంటారు. ఒక ప్రొఫెషనల్గా నడిచేటప్పుడు నువ్వు మధ్యలో చేయడానికి లేదు. నువ్వు ఎవరివైనా అక్కడ అయిపోయింది, అక్కడ దాకా కథం అనమాట. నువ్వు అక్కడ ఉంటారు కదన్న పొలిటికల్గా వాళ్ళు. సో వాళ్ళకి సిస్టమ్ అంటే నడుస్తుంది కదా, సిస్టమేటిక్గా నడుస్తుంది కదా. అవును, ఎందుకు జాబ్లు వేస్తారు వాళ్ళకి సిస్టమేటిక్గా? స్కూల్స్ అనేవి బూతులు గీతులు ఎందుకు? అట్లా నడుస్తున్నప్పుడు నువ్వు మధ్యలో ఫేక్ అనడానికి ఏం లేదు. అవునా, అప్పుడు నువ్వు గెలిచినావు కిందసారి సీఎం అయిపోయినావు, ఆ బూతులు గీతులు అన్నీ రాంగ్ అంటే నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఏదైనా కూడా ఇప్పుడు బై ఎలక్షన్ జరగడం అంటే అంత పెద్ద ఒక ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మండలము, ఆయన కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టరు, ఇంకా సొంత మండలం మెయిన్ అంటే ఆ మండలంలో కూడా ఇలా టీడీపీ గెలవచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి ఫాదర్ కానీ, అదేవిధంగా రాజారెడ్డి గారు కానీ ఆ కడప ప్రాంతాన్నే ఒక ఏలినటువంటి ఒక ముఖ్య నాయకులు. అలాంటి వాళ్ళ కంచుకోవడాన్ని ఇలా గెలవడం అంటే ఒక చిన్నపాటి జడ్పీటీస్ అంటే ఒక కేవలం ఒక 10,000 ఓటు ఉన్నటువంటి జడ్పీటీ స్థానాన్ని గెలిచారంటే చాలా సంతోషం. అదేవిధంగా ఏదైనా కూడా ప్రజలు కూడా అక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు అసలు ఎలక్షన్ జరగలేదంట, స్థానిక సంస్థల ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ జరగలేదంట. ఎందుకంటే ప్రజలు కూడా కోరుకుంటారు ఇలా ప్రజలు ఇచ్చే తీర్పుకు అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కూడా తలవంచాలి. ఎందుకంటే ప్రజల తీర్పు కంపల్సరీ, ప్రజలు ఒకసారి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. అలాంటిది ఈసారి కంపల్సరీ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ ఫలాలు కానీ, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్రజలు వ్యతిరేకత, మరి ఎలక్షన్ జరగలేదు, ఈసారి నేరుగా ఎలక్షన్ జరిగి స్వతంత్రంగా చేస్తున్నామనే ఇంటెన్షన్ కూడా అక్కడ కనిపించింది. కాబట్టి ఆడ ప్రజలు కూడా మంచి సుదీర్ఘమైనటువంటి తీర్పు ఇచ్చారు. అధికారం కూటమి చేతిలో ఉంది కాబట్టి వీళ్ళే తారుమారు చేశారు ఓట్లు అని చెప్పేసి కూడా కొంత టాక్ వినిపిస్తుంది. సో నిజమనుకోవచ్చా? తప్పండి, ఎలక్షన్ కమిషన్ మనం ఎప్పుడు కూడా తప్పుపడదు. ఎందుకంటే ఎంత అయినా కూడా గవర్నమెంట్ ఎంతున్నా కూడా, పోలీస్ యంత్రాంగం ఎంతున్నా కూడా ఓటేసే వాళ్ళని మాత్రం ఆపలేము. ఇప్పుడు బూత్లో ఓటేసే వాళ్ళు పరదచాటుకు ఓటేసే వాళ్ళని మనం తెలుస్తుందా వారు ఎవరికి వేసిరా అని చెప్పేసి? అక్కడ మార్పు కావాలి, ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ అని చెప్పేసి ఇలా కేవలం ఒక 600 ఓట్లు మాత్రమే రావడం జరిగిందంటే అది ఒక సంచలనమైనటువంటి తీర్పు ప్రజలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏపీలో కూడా ఖచ్చితంగా మార్పు మొదలైందని చెప్పుకోవచ్చా? మార్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక మిస్టేక్స్ ఏంటంటే, మనము ఎంత హోదా ఎదిగినా ఎంతైనా మన సొంత కాన్స్టిట్యూన్సీ ప్రజలకు 24 గంటల టైం ఎప్పుడు ఉంటే అప్పుడు కలిసే విధంగానే ప్రయత్నం చేయాలా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేనే కాబట్టి కంపల్సరీ ఆ నియోజకవర్గం సమస్యలు ఏమున్నాయి, నియోజకవర్గం ప్రజలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి స్పందించి చేస్తే కంపల్సరీ ప్రజలు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు అనేది తెలివిగలలు చాలా, రాజకీయ నాయకుల కన్నా తెలివిగలలు ప్రజలు కాబట్టి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటే ఇలాంటి తీర్పు రాదు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో ఆయన సొంత మండలంలో ఇంత మరీ 600 ఓట్లు అంటే గిట్ట ఇది చాలా అంటే చాలా ఒక ఇది అసలు ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా ఇది అంతకి ఇంకా ఘోరం అయిపోయింది. అసలు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉంటే గిట్ట ఇలాంటి రిజల్ట్ రావని చెప్పి అనుకుంటున్నా. పులివెందుల పులి ఒకప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ కరెక్టే 100%. ఎట్లా అంటే ఇవాళ రిగ్గింగ్ చేశారని అంటున్నారు వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు చెప్పనండి ఎవరినైనా సరే. రాజారెడ్డి ఫ్యాషనిజం, రిగ్గింగ్. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక విధంగా పర్వాలా, నాట్ బ్యాడ్ పొలిటీషియన్. ఎట్లా అంటే ఆయన భూ కబ్జాలు అర్థమైందా. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి నేను చూసా, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా ఇళ్ళ చూసినవాడు అనమాట. పేదవాడు ఇవాళ పేదవాళ్ళు ఏదేదో చెప్తున్నాడు కానీ రాజశేఖర రెడ్డి గారి ఇల్లు బంజారాస్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. పేదవాడు అడుగు ముందుకు కూడా ఇంట్లో పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి ఉంటే, అర్థమైందా. ఇవాళ పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. మనకెప్పుడో 1947లో వచ్చింది కానీ, అర్థమైందా. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓట్లు వేశారు, అర్థమైందా. బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అందరూ
కలిశారు కాబట్టి. ఇంకొకటి ఆయన చెల్లి కూడా ఆపోజిట్గా ఉంది కాబట్టి ఈ గెలుపుకి చాలా కారణాలు ఉన్నాయి. అర్థమైందా? పులివెందుల్లో పులి జగన్ ఆయన బయటకు వచ్చి వీధుల్లో తిరిగితే ఆయన గాండ్రింపులకు భయపడి కూడా ఎవడ ఓట్లేడా గతంలో. ఇవాళ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ కారణంగా ప్రజలందరూ ఓట్లేశారు. చాలా అత్యధిక మెజార్టీలో పులివెందుల్లో ఒంటిమిట్టలో కూడా గెలిచారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. కారణంగా ప్రజలు ఓట్లేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం చాలా పనులు చేస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉండటం, నరేంద్ర మోడీ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ప్రజలు ఓట్లు వేస్తున్నారు. అవి చూసి ఇంకా పులివెందుల్ని కూటమి ప్రభుత్వం బాగా డెవలప్ చేయాలని ఈ పులివెందుల పులులు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి పిల్లులు అయిపోయినాయి ఆల్రెడీ. నేను ఏనాడో చెప్పా జగన్ కూడా పులివెందుల్లో ఓడిపోతాడని. ఈ ప్రెస్లో ఎప్పుడో స్టార్టింగ్లోనే చెప్పా. ఎందుకంటే ప్రజాసేవ చేయండి. రాజకీయాలు, రౌడీజాలు, పేషనిజాలు ఎవరు వచ్చినా సరే. ఇప్పుడు హైటెక్ నిర్మాణం ఎవరు చేశారు? హైటెక్ సిటీని ఎవరు కట్టారు? అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. చంద్రబాబు నాయుడు అని చిన్నపిల్లోడు అని చెప్తారు. ఇవాళ అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నాడు. ఓ ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా నిర్మించబడుతుంది. దయచేసి ఇంకా ఎదవ రాజకీయాలు, రౌడీజాలు, పేషనిజాలు, కులాలని మతాలని రెచ్చగొట్టే మానుకోండి. కూటమి ప్రభుత్వానికి సహకరించండి. ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి కులస్తుడికి, ప్రతి మతస్థుడికి, యావత్ ప్రపంచ ప్రజానికానికి అంటే మన తెలుగు ప్రజలందరికీ కూడా చెప్తున్నా,